హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు సింపుల్ కర్రీస్. నేను మీ రేఖ. ఈరోజు సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ ఐటెంతో వచ్చేసాను. అదేంటో కాదండి, చల్ల పునుగులు. ఈ సాయంత్రం చలిలో వేడివేడి చల్ల పునుగులను టమాటో చట్నీతో కానీ పల్లి చట్నీతో కానీ తిన్నారంటే సూపర్ టేస్టీగా ఉంటాయి. ఈ పునుగులను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలో చూసేయండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 2 కప్పుల వరకు మైదా పిండిని తీసుకోండి. మీకు మైదా పిండి నచ్చకపోతే గోధుమ పిండిని కూడా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు దీంట్లోకి సన్నగా కట్ చేసుకున్న అల్లము, 2 పచ్చిమిర్చి ముక్కలు, 1/2 టీ స్పూన్ వరకు ఉప్పును వేసుకోండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత 1 టీ స్పూన్ వరకు జీలకర్రను, అలాగే కొంచెం కొత్తిమీరను కూడా వేసుకొని మరొకసారి బాగా కలుపుకోండి. తర్వాత దీంట్లోకి మనం 2 కప్పుల మైదాను తీసుకున్నాం కాబట్టి 1.5 కప్పు వరకు పెరుగు వేసుకోండి. ఈ పెరుగు ఎంత పుల్లగా ఉంటే పునుగులు అంత చక్కగా వస్తాయి. ఇలా పెరుగు వేసుకొని కలుపుకున్న తర్వాత 1 నుంచి 2 గంటల పాటు నానబెట్టుకోండి. మీరు పుల్లటి పెరుగును యూజ్ చేయనట్లయితే ఈ పిండిని 4 అవర్స్ పాటు నానబెట్టుకోవాలి. ఇలా పెరుగు వేసుకొని కలుపుకున్న తర్వాత పిండి కొంచెం డ్రైగా అనిపిస్తే 1 టేబుల్ స్పూన్ వరకు వాటర్ వేసుకోండి. వాటర్ ఒకేసారి ఎక్కువగా వేసుకోకండి, పిండి లూజ్ అయిపోతుంది. ఇక్కడ చూపించే కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. ఇక్కడ చూడండి, 2 గంటల తర్వాత పిండి ఈ విధంగా అవుతుంది. ఇప్పుడు మరొకసారి బాగా కలుపుకోండి. తర్వాత స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ హీట్ అయిందో లేదో చూడాలంటే కొంచెం పిండి ముద్దను ఈ విధంగా వేసుకొని చూడండి. ఆయిల్ చక్కగా హీట్ అయింది. ఇప్పుడు కొద్దిగా పిండిని తీసుకుంటూ ఈ ఆయిల్లో వేసుకోవాలి. మీకు పునుగులు ఇంకా చిన్నగా రావాలంటే కొంచెంగా వేసుకోండి. గరిటెతో తిప్పాల్సిన అవసరం లేదు, పునుగులు వాటంతట అవే పైకి తేలుతుంటాయి. ఇలా పైకి తేలిన తర్వాత మనం గరిటెతో కదుపుతూ ఉండాలి. ఇక్కడ చూడండి, 3 నుంచి 4 నిమిషాల తర్వాత పునుగులు ఈ విధంగా ఫ్రై అయి ఉంటాయి. ఇప్పుడు వీటిని సర్వింగ్ ప్లేట్లోకి పక్కన తీసుకోండి. మిగిలిన పిండి మొత్తాన్ని కూడా ఈ విధంగా చిన్న పునుగుల్లా వేసుకోండి. ఈ పునుగుల టేస్టు రోడ్ సైడ్ బండి మీద అమ్మే చిట్టి పునుగుల టేస్ట్ లానే ఉంటాయి. పిల్లలు ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చేసరికి ఈ స్నాక్ ఐటెం చేసి పెట్టండి, చాలా హ్యాపీగా తింటారు. ఇక్కడ చూడండి, పునుగులు ఎంత గుల్లగా వచ్చాయో. వీటిని పల్లి చట్నీతో ఎంజాయ్ చేస్తూ తినండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు మా వీడియోలు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.